వాయుః అభిధ్యేతాం అక్షిణీ చక్షుః ఏతయోః తస్మాత్ సూర్యః న్యభిధ్యేతాం కర్ణౌ శ్రోత్రం తతః దిశః ఘ్రాణాద్వాయురభిధ్యేతాం ఘ్రాణాద్వాయురభిధ్యేతాం అక్షిణీ చక్షురేతయోః అక్షిణీ చక్షురేతయోః తస్మాత్ సూర్యోన్యభిధ్యేతాం తస్మాత్ సూర్యోన్యభిధ్యేతాం కర్ణౌ శ్రోతం తతో దిశః కర్ణౌ శ్రోతం తతో దిశః ఘ్రాణాద్వాయురభిధ్యేతాం అక్షిణీ చక్షురేతయోః తస్మాత్ సూర్యోన్యభిధ్యేతాం కర్ణౌ శ్రోతం తతో దిశః ఘ్రాణాద్వాయురభిధ్యేతాం అక్షిణీ చక్షురేతయోః తస్మాత్ సూర్యోన్యభిధ్యేతాం కర్ణౌ శ్రోతం తతో దిశః ఘ్రాణాద్వాయురభిధ్యేతాం అక్షిణీ చక్షురేతయోః తస్మాత్ సూర్యోన్యభిధ్యేతాం కర్ణౌ శ్రోతం తతో దిశః. ప్రతిపదార్థములు. ఘ్రాణాత్ ఘ్రాణేంద్రియము నుండి వాయు వాయుదేవుడు అభిధ్యేతాం ఆవిర్భవించెను. అక్షిణి నేత్రగోళములు. చక్షు నేత్రేంద్రియము. ఏతయోః వానియందు. తస్మాత్ దాని నుండి. సూర్యః సూర్యదేవుడు. న్యభిధ్యేతాం ఏర్పడినవి. కర్ణౌ కర్ణములు. శ్రోత్రం శ్రవణేంద్రియము. తతః వాని నుండి. దిశః దిక్కులను పాలించు అధిష్టాన దేవతలు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఘ్రాణేంద్రియము ఉత్పన్నమగుటతో పాటు దానికి అధిష్టాతయగు వాయుదేవుడు కూడా ఆవిర్భవించను. పిమ్మట విరాట్ రూపమునందు నేత్రగోళములు మరియు వాని యందు నేత్రేంద్రియములు ఏర్పడినవి. నేత్రేంద్రియముతో పాటు దానికి అధిష్టాతయగు సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యను. పిమ్మట విరాట్ పురుషుని యందు కర్ణములు మరియు వాటి యందు శ్రవణేంద్రియములు ఏర్పడినవి. శ్రవణేంద్రియము ఉత్పన్నమగుటతో పాటు దిగ్దేవతలు ప్రత్యక్షమయ్యారు. విరాట్ రూపపు వివిధ దేహాంగములు ఏర్పడుటను గూర్చి ఆ దేహాంగముల అధిష్టాన దేవతల ఆవిర్భావము గురించి ఇచ్చట వర్ణింపబడుతున్నది. తల్లి గర్భమునందు శిశువునకు క్రమముగా వివిధ దేహాంగములు వృద్ధి అగునట్లు విశ్వగర్భమున విరాట్ రూపము వివిధ సాధన సామగ్రిని ఉత్పత్తి చేయును. ఇంద్రియములు మరియు వాటి అధిష్టాన దేవతలు ఉత్పన్నమగుదురు. విరాట్ రూపపు చక్షువులు ప్రకటమైన పిదపయే సూర్యుడు ఆవిర్భవించినాడనడి వచనమును శ్రీమద్భాగవతపు ఈ శ్లోకము సమర్థించుచున్నది. బ్రహ్మ సంహితయు దానిని సమర్థించినది. అనగా సూర్యుడు విరాట్ రూపపు చక్షువులపై ఆధారపడి ఉన్నాడు. సూర్యుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని చక్షువని కూడా బ్రహ్మ సంహిత పలికినది. యచ్చక్షురేష సవిత అని, సవిత అనగా సూర్యుడని భావం. సూర్యుడు దేవదేవుని నేత్రము. నిజమునకు ప్రతిదియు విరాట్ రూపముతోనే సృజింపబడినది. ప్రకృతి కేవలము మూలతత్వములను సరఫరా చేయుచున్నది.
ప్రకృతి కేవలము మూలతత్వములను సరఫరా చేయునది మాత్రమే. భగవద్గీత యందు ధ్రువపరపబడినట్లు సృష్టి కార్యము నిజమునకు దేవదేవుని చేతనే చేయబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. నా అధ్యక్షత ఎందే ప్రకృతి సృష్టి అందరి చరాచరములను సృజించుతున్నది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి భౌతిక ప్రకృతి ప్రధాన తత్వముల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగా మొట్టమొదట అసలు పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు ఏ విధంగా ఉద్భవించాయనేది మనం చూసాం. ఆ తర్వాత మనకి ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నీ కలవక ముందు భగవంతుడు మళ్ళీ అంటే ఈ విష్ణువు ఆయన వాటన్నిటితో పాటుగా ప్రవేశించడం, ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ ప్రతి పదార్థంలోకి ప్రవేశించడం, ఆ విధంగా ప్రతి పదార్థము కూడా ఒకదానికొకటి క్రియా ప్రతిక్రియలు జరగడం అనేది మనం చూసాం. ఆ తర్వాత మనకి ఏమి వివరిస్తున్నారంటే మొట్టమొదటి అసలు మనకి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క రోమకోపముల నుండి, ఆయన యొక్క నిశ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు వచ్చాయి వివరించారు. ఆ తరువాత ఉద్భవించినటువంటి ప్రతి బ్రహ్మాండంలోకి గర్భోదక సాయి విష్ణువు ఏ విధంగా ప్రవేశించారో, ప్రవేశించిన తర్వాత ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ విరాట్ పురుషుడు ఆవిర్భవించడం, ఆ విరాట్ పురుషునితో పాటుగా ఏ విధంగా మిగిలినటువంటి దేవతలు అలాగే వీళ్ళందరూ కూడా ఉద్భవించారనేది మనకు చెప్తున్నారు. మరి మొట్టమొదట అతని యందు ముఖము ఏర్పడింది అని చెప్పన్నారు. అర్థమవుతుంది కదా. మొట్టమొదట ఏం ఏర్పడిందట? ముఖం ఏర్పడిందట. అయితే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం సంస్కృతంలో ముఖము అంటే మూతి అని కూడా అర్థం ఉందన్నమాట. ఎక్కువ సందర్భాల్లో వాస్తవానికి ముఖము అంటే నూరనే ఇస్తారు. ఎక్కడో అప్పుడప్పుడు మాత్రమే ముఖము అంటే మొత్తం మనం ఏదైతే తెలుగులో ముఖం అంటామో దాని గురించి చెప్తారనమాట. మరి మొట్టమొదట ముఖం ఏర్పడిందట. ముఖం ఏర్పడిన తర్వాత వాగింద్రియం ఉద్భవించింది. ఎందుకంటే మనం పూర్వం చూసాం మొట్టమొదటి శబ్దం ఏర్పడిందని. కాబట్టి ఆ విధంగా ముందు వాగింద్రియం ఉద్భవించింది. వాగింద్రియం అంటే నోరు. దానితో పాటు వాగింద్రియపు అధిష్టాతయకు అగ్నిదేవుడు అవతరించాడు. చూడండి ఏ విధంగా దేవతలు ఆవిర్భవించారో చెప్తున్నారు. మరి ఈ వాక్కు అనే దానికి అధిష్టాత ఎవరంటే అగ్ని, అతడు కూడా అవతరించాడు. పిదప నాసికారంధ్రాలు ఏర్పడ్డాయి, ముక్కు పుటాలని చెప్పుంటాం. వాని యందు ఘ్రాణేంద్రియము దానితో పాటు ప్రాణవాయువు కలిగినవి. ఎందుకంటే మరి మనం ఘ్రాణం ఆఘ్రాణించాలంటే దేన్నైనా సరే, ఆఘ్రాణించడం అంటే దేనైనా వాసన పీల్చుకోవాలంటే మనం ఏం కావాలి? వాయువు కావాలి. కాబట్టి దానితో పాటుగా వాయువు కలిగినది. ఇక్కడ ఈ భాష్యంలో చెప్పినట్టుగా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా ఆ పిండం ఎదుగుతుందనే దాని గురించి వివరిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారంటే ఏ విధంగా అయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు క్రమక్రమంగా ఒక్కొక్క అవయవము పుడుతూ ఉంటుందో అలాగే విరాట్ రూపం కూడా ఒక్కొక్క అవయవము పుడుతుంది అని ఇక్కడ చెప్పారు. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఆయన ముందు మాట్లాడాలనుకుంటాడో అప్పుడు నూరు అనేది పుట్టింది. చూడండి
విరాట్ పురుషుడు మాట్లాడాలనుకున్నప్పుడు నోరు పుట్టింది, దానితో కూడా అగ్ని పుట్టాడు, శబ్దం కూడా పుట్టింది. ఆ ఇంద్రియము పుట్టింది, శబ్దము పుట్టింది, అలాగే దానికి అధిష్టాన దేవత పుట్టాడు. ఆయన ఎప్పుడైతే వాసన తీసుకోవాలనుకున్నాడో అప్పుడు ముక్కు పుట్టింది. ముక్కు పుట్టడంతో పాటు వాయువు కూడా పుట్టాడు. అలాగే వాసన అనేటువంటిది కూడా, ఘ్రాణం అనేటువంటిది కూడా కలిగింది. ఘ్రాణేంద్రియం ఉత్పన్నమవడంతో పాటుగా దానికి అధిష్టాత యొక్క వాయుదేవుడు కూడా ఆవిర్భవించాడు. చూడండి, ముక్కు పుట్టింది, వాయువు పుట్టింది, వాయుదేవుడు కూడా పుట్టాడు. ఆ తర్వాత నేత్రగోళములు, ఈ శ్లోకంలో మనం ఏం చూస్తున్నామంటే నేత్రగోళములు అంటే ఐబాల్స్, లోపల ఈ గోళం ఏదైతే ఉందో వాటి యందు నేత్రేంద్రియములు ఏర్పడినాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన చూడాలనుకున్నాడో, చూడండి, ఆయన చూడాలనుకున్నప్పుడు ఏమైందట, నేత్రగోళాలు పుట్టాయట. దానితో పాటుగా మరి అధిష్టాత యొక్క సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత అసలు చూపు అనేటువంటిది పుట్టింది. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎందుకని అందరికీ కూడా దృష్టిలోపం ఎక్కువ కదా. బాల్యం నుంచి అందరికీ కూడా దృష్టిలోపం. ఎందుకంటే ఎవరు కూడా సూర్యుడిని చూడరు. ఇంకా చెప్పాలంటే సహజమైనటువంటి వెలుగును చూడడమే కొరువైపోయింది, అవునా కదా. పట్టణాల్లో సహజమైన వెలుగు ఎక్కడ చూస్తారు? అసలు పెద్ద పెద్ద బహుళాంతస్తుల భవనాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఒక చిన్న అగ్గిపెట్టె లాంటి వారి ఇంట్లోనే ఉంటారు. వారికి అసలు దిక్కులేమిటో కూడా తెలియదు. తూర్పేటో తెలియదు, పడమరేటో తెలియదు, దక్షిణం ఏటో తెలియదు, ఉత్తరమేటో తెలియదు. ఒకవేళ తెలిసినా చేసేదేం లేదు. ఎందుకంటే అన్ని దిక్కులు కూడా భవనాలతో చుట్టమట్టబడి ఉంటాయి. అన్ని దిక్కులు కూడా భవనాలతో చుట్టముట్టబడి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి తూర్పు అయినా ఒకటే, పడమరైనా ఒకటే, దక్షిణమైనా ఒకటే, ఉత్తరైనా ఒకటే. చూడండి, ఎలాగో సూర్యరశ్మి లోపలికి రాదు. ఒకవేళ ఏమైనా సూర్యరశ్మి వచ్చినా అది చుట్టూ ఉన్న ఇతర భవనాలపై పరావర్తనం చెంది రావాలే తప్ప నేరుగా సూర్యుని వెలుగు గృహంలోకి రావడం అనేది లేనేలేదు. కాబట్టి ఎప్పుడైతే మనిషి సహజమైనటువంటివి చూడడం అనేది తగ్గిపోతుందో, ఎప్పుడైతే కృత్రిమమైనటువంటివి చూడడం ఎక్కువైపోతుందో, అప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ చత్వారం అనేది వస్తుందన్నమాట. చూడండి, ఎందుకంటే అసలు ఉదయం లేచి సూర్యుడిని చూసేది ఎక్కడ? చాలామంది సూర్యుడు ఉదయించి ప్రొద్దు ఎక్కిన తర్వాత వాళ్ళు నిద్రలేస్తారు కదా. అప్పటికి సూర్యుడు ఎక్కడో ఉంటాడో, అప్పటికే ఏసీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది ఉదయాన్నే. చూడండి, కాబట్టి సూర్యుడిని చూడడం లేదు, సూర్యుని వెలుగు చేత విలసిల్లేటువంటి ప్రకృతిని చూసేది లేదు. కాబట్టి ఏమవుతాయి, అందరికీ కూడా దృశ్యలోపం. అందుకే ఆయుర్వేదంలో మరి దృష్టిలోపం ఉన్నటువంటి వారిని సూర్యుడిని ఉపాసించమని చెప్తారు, సూర్యోపాసన చేస్తారు. చాలామంది ఆదిత్య హృదయం చదువుతుంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, రకరకాల విశేషాలు. కాబట్టి మనం చూడొచ్చు అనమాట ఆధునికమైనటువంటి వ్యాధులు. వీటికి మరి భాగవతంలో మనం చూడొచ్చు వాటి యొక్క కారణం ఏమిటనేది. నిన్న మన భక్తులు ఆయుర్వేద వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నాడీ వైద్యుని దగ్గరికి వెళితే అతడు ఏం చేస్తున్నాడట, ఎవరెవరికైతే చర్మ వ్యాధులు ఉన్నాయో వారికి వాయు సంబంధమైన ఔషధాలు ఇస్తున్నాడట. అంతే, మనం చెప్పుకున్నాం కదా మరి భాగవతంలో అసలు ఈ చర్మం అనేది దానికి వాయు సంబంధమైనటువంటిది. కాబట్టి అతడు వైద్యం ఎలా చేస్తున్నాడట, ఎవరెవరికైతే చర్మ వ్యాధులతో వెళతారో వాళ్ళందరికీ కూడా వాత సంబంధమైనటువంటి, వాయు సంబంధమైనటువంటి ఔషధాలు ఇస్తున్నాడట, ఊపిరితిత్తులకు సంబంధించి. కాబట్టి అతను ఏమంటున్నాడంట, చర్మ వ్యాధి ఉంది అంటే వాడికి ఊపిరితిత్తుల్లో ఏదో లోపం ఉంది, అంటే వాళ్ళు కలుషితమైనటువంటి గాలి తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు సరిగా అంటే గాలి పీల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు, మొత్తానికి ఏదో దానికి సంబంధించినటువంటి రుగ్మత. అది ఎంత గొప్ప శాస్త్రం ఇదంతా కూడా. ఆయుర్వేదంలో ఏ విధంగా అసలు వైద్యం చేసేవారు అనేది మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే మన శాస్త్రాల్లో చూస్తే సమన్వయం అనేది కనిపిస్తుంది అనమాట. భాగవతంలో, మహాభారతంలో, అలాగే అనేక ఇతర పురాణాల్లో మనం చూస్తే వాటితో పాటుగా ఆయుర్వేదం, జ్యోతిష్యం, లేకపోతే శిల్పశాస్త్రం, నిర్మాణ శాస్త్రం, ఇవన్నిటికీ కూడా సంబంధం ఉంది. కాబట్టి నేత్రేంద్రియముతో పాటు దానికి అధిష్టాత యొక్క సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. పైగా ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, ఎక్కువగా పగలు కూడా లైట్లు వేసుకునే ఉంటాం. చూడండి, అంటే వాళ్ళు చూసేటువంటి వెలుగు, ఎందుకంటే సూర్యుని యొక్క సహజమైనటువంటి వెలుగు వేరు, అగ్ని యొక్క తేజస్సు వేరు. చూడండి, సూర్యుని వెలుగు వేరు, అగ్ని యొక్క తేజస్సు యొక్క నాణ్యత వేరు, అలాగే మనం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ దీపాల నుండి వచ్చే వెలుగు వేరు. చూడండి, ఈ విద్యుత్ దీపాల వల్ల వచ్చేటువంటి వెలుగు ఏదైతుందో ఇది ఒక విధమైన అసహజమైనటువంటి, చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. చూడండి, దానివల్ల మన కళ్ళు చాలా దెబ్బతింటాయి, అర్థమవుతుంది కదా. కానీ ఇప్పుడు మనిషి పూర్తిగా దానిలోనే, మనిషి యొక్క జీవన విధానం పూర్తిగా
మరి అసహజమైనటువంటి విధానంలో ఉందన్నమాట. పిమ్మట విరాట్ పురుషుని యందు కర్ణములు మరియు వాటి యందు శ్రవణేంద్రియములు ఏర్పడినవి. చూడండి, తర్వాత చెవులు ఆయన ఎప్పుడైతే వినాలనుకున్నాడో అప్పుడు ఏమైంది? కర్ణములు, చెవులు పుట్టాయి. వాటి యందు శ్రవణేంద్రియములు ఏర్పడినవి. శ్రవణేంద్రియము ఉత్పన్నమొకటితో పాటు దిగ్దేవతలు ప్రత్యక్షమయ్యారు. దిగ్దేవతలు ఎవరైతే మరి మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 10 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు, 10 దిక్కులు, 10 దిక్కులు ఉన్నాయి మొత్తం. తూర్పు, పడమర, అటు తూర్పు, ఇటు పడమర, అటు ఉత్తరం, ఇటు దక్షిణం. మరి తూర్పుకి అధిష్టాన దేవత ఎవరు? తూర్పుకి అధిష్టాన దేవత ఇంద్రుడు అనమాట. పడమటకి వరుణుడు. అదవుతుంది కదా, ఎందుకంటే తూర్పుకి మనకి ఇంద్రుడు అధిష్టాన దేవత, పడమటకి వరుణుడు. అందుకే దక్షిణం పక్క గోడ అంతా పూర్తిగా కడతాం, ఎందుకంటే వర్షం ఎక్కువ కొడుతుందన్నమాట దక్షిణం పక్క ఇప్పుడు కూడా. అదవుతుంది కదా. అలాగే ఉత్తరానికి అధిష్టాత ఎవరంటే కుబేరుడు అనమాట. ఉత్తరం కుబేరుడు ఉంటాడు, దక్షిణానికి యముడు అనమాట. చూడండి, అందుకే ప్రతి గ్రామానికి కూడా దక్షిణం దిక్కున శ్మశానం ఉండాలి అనేది లెక్క. ఇలా ప్రతిదానికి కూడా ఉన్నాయి. అలాగే ఇవి కాకుండా మళ్ళీ 4 మూలలు ఉన్నాయి మనకి. ఏదైతే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్న దాన్ని ఈశాన్యం అని చెప్పి అంటాం. దానికి ఈశ్వరుడు అధిష్టాన దైవం. ఇటు ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఈశాన్యం. అలాగే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నది ఆగ్నేయం, దానికి అగ్నిదేవుడు అధిష్టాన దైవం. అలాగే పడమటకి దక్షిణానికి మధ్యలో ఉన్నది నైరుతి. నైరుతికి అధిష్టాన దైవం ఎవరు అంటే నివృత్తి దేవతలు అని చెప్పి అంటారు. నివృత్తులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే పడమటకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటిది వాయువ్యం, దానికి వాయుదేవుడు అధిష్టాన దైవం. ఇట్లా మనకి ఈ అయితే పైన కింద దానికి ఏమిటనేది చెప్పలేదు మరి. సో కాబట్టి ఈ విధంగా 10 దిక్కులు అనేవి ఉన్నాయన్నమాట. వాటి యొక్క దేవతలందరూ కూడా పుట్టారట వాటితో పాటుగా. మరి విరాట్ రూపపు వివిధ దేహాంగములు ఏర్పడుటను కూర్చి, ఆ దేహాంగముల అధిష్టాన దేవతల ఆవిర్భావము గురించి ఇక్కడ వర్ణింపబడుతున్నది. అది వాళ్ళు ఎలా పుట్టారు ఏమిటి అంతా ఎలా ఆధారపడిందంటే, అంత భగవంతుడు ఎప్పుడైతే ఆయన చూడాలనుకున్నాడో, ఆయన ఎప్పుడైతే వినాలనుకున్నాడో, ఆయన ఎప్పుడైతే మాట్లాడాలనుకున్నాడో, లేదా ఏదైనా తినాలనుకున్నాడో, వాసన చూడాలనుకున్నాడో, స్పృశించాలనుకున్నాడో, అప్పుడు ఈ యొక్క ఇంద్రియాలను కూడా జన్మించాయి. వాటి యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా జన్మించారు. అంటే కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత అందరూ కూడా ఆవిర్భవిస్తున్నారనమాట. తల్లి గర్భమునందు శిశువునకు క్రమముగా వివిధ దేహాంగములు వృద్ధియగునట్లు విశ్వగర్భమున విరాట్ రూపము వివిధ సాధన సామగ్రిని ఉత్పత్తి చేయను. చూడండి ఇక్కడ ఎలా పోల్చారు. తల్లి యొక్క గర్భం ఉంది, అందులో శిశువు ఎదుగుతున్నాడు. అలాగే ఈ అండం చూడండి, బ్రహ్మాండం, దీని ఒక బ్రహ్మాండం అంటాం. ఇది కూడా గుడ్డుతో పోల్చబడింది. ఈ బ్రహ్మాండం లోపల విరాట్ పురుషుడు ఎలా అంటే, విరాట్ పురుషుడు అంటే లోపల ఉన్నటువంటి మొత్తం ఈ 14 లోకాలు ఇవన్నీ కూడా ఎలా ఉత్పన్నమవుతున్నాయి, దేవతలు, అందులో ఉన్నటువంటి లోకులు, అంటే ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి జీవులు వీళ్ళందరూ ఎలా ఉత్పన్నమవుతున్నారని అందులో వివరించారు. చూడండి, దీనికి పోలిక చెప్పారనమాట. అందుకే మనకి ఇంగ్లీష్లో మ్యాక్రోకాస్మ్ అండ్ మైక్రోకాస్మ్ అని చెప్పి అంటారు. మ్యాక్రోకాస్మ్ అంటే మనం చూసే ఈ విశ్వ ఖగోళం అన్నమాట మొత్తం. మైక్రోకాస్మ్ అంటే ఒక చిన్న అణువులో జరిగేటువంటిది. విశేషం ఏమిటంటే స్థూలమైనటువంటి ప్రపంచంలో ఎంత అయితే వైశాల్యం ఉందో, ఇప్పుడు స్థూలంగా మనం బయట చూస్తే దానికి వెళ్ళిన కొద్దీ ఇంకా ఎంతో ఉంది. అలాగే మైక్రోకాస్మ్ అంటే సూక్ష్మంలో కూడా మనం వెళితే ఇంకా దూరం ఉంది, ఇది అచించామన్నమాట. చూడండి, దానికి ఒక కణం ఉంది, ఆ కణంలో సూక్ష్మంగా ఏదో చూస్తాం మనం, అందులో ఇంకోటి ఏదో ఉంటుంది, అందులో ఇంకోటి, దానికి కూడా అంతు లేదట. చూడండి, అది విశేషం. అది అవును కదా, సూక్ష్మత్వానికి అంతు లేదు, స్థూలత్వానికి అంతు లేదు. కాబట్టి స్థూలంగా ఏదైతే మనకి బ్రహ్మాండంలో కనిపిస్తున్నదో, అలాగే తల్లి గర్భంలో కూడా అదే విధమైన ప్రక్రియ కనిపిస్తుంది. ఇంద్రియములు మరియు వాటి అధిష్టాన దేవతలు ఉత్పన్నమవుతారు. చూడండి, విరాట్ రూపపు చక్షువులు ప్రకటమైన పిదపయే సూర్యుడు ఆవిర్భవించాడనే వచనము శ్రీమద్భాగవతపు ఈ శ్లోకము సమర్థించుతున్నది. చూడండి, అంటే భగవంతుని యొక్క నేత్రాలుగా చెప్తాం ఎవరు? సూర్యచంద్రుడు. కాబట్టి మనం ఎలా చూడగలుగుతున్నామంటే భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి మనం చూడగలుగుతాం. అందుకే మనం చెప్తాం, ఆ భగవంతుడు చల్లగా చూస్తే చాలు మనకని, ఆయన చల్లని చూపు కావాలంటారు కదా. కాబట్టి భగవంతుడు ఆయన చల్లగా చూస్తే అప్పుడు మనం కూడా చూడగలుగుతాం. ప్రతిదీ కూడా భగవంతునిపై ఆధారపడి ఉంది. ఇది ఈ చైతన్యం మనం అర్థం చేసుకోవాలి. అదే కృష్ణ చైతన్యం అంటే.
బ్రహ్మ సంహిత కూడా దానిని సమర్థించింది. ఏం చెప్తుంది బ్రహ్మ సంహిత? యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సురమూర్తి రసేషతే యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పినారు. యచ్చక్షురేష సవిత అంటే ఎవరి నేత్రము సూర్యుడో అని చెప్పి ఉంటుంది. మరి ఆ సూర్యుడు ఎవరు? యచ్చక్షురేష సవిత. సవిత అంటే సూర్యుడు. సకల గ్రహాణం రాజా, చూడండి, గ్రహాలన్నిటికీ కూడా రాజుగా చెప్పబడతారు ఎవరు? సూర్యుడు. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలలోనే ఈ సమస్త గ్రహాలు తేలుతున్నాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. చూడండి, సూర్య కిరణాలలో అన్నీ కూడా తేలుతున్నాయి. ఎలాగా అంటే మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుని యొక్క దేహ కాంతి ఏదైతుందో బ్రహ్మ తేజస్సు అని చెప్పుకుంటాం. ఆ బ్రహ్మ తేజస్సులో ఏ విధంగా అయితే వైకుంఠ లోకాలన్నీ కూడా పరిడి వెళ్తున్నాయి. ఇదంతా కూడా సూక్ష్మమైనటువంటి శాస్త్రం అనమాట. అంటే సూర్య కిరణాల్లో ఈ గ్రహ వ్యవస్థలన్నీ కూడా తేలుతున్నాయి. విశేషం చూడండి, రకరకాలుగా వర్ణించబడింది శాస్త్రాల్లో. కాబట్టి ఈ బ్రహ్మజ్యోతి ఏదైతుందో ఆ బ్రహ్మజ్యోతే మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పోషిస్తూ ఉందన్నమాట. ఆ బ్రహ్మజ్యోతే ఈ సూర్యకాంతికి మూలం కూడా. మరి ఈ సూర్యకాంతి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటిది అన్నింటినీ కూడా పోషిస్తుంది. సూర్యకాంతి లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మొత్తం సూర్యకాంతి లేకపోతే ఏమీ లేదు. సూర్యకాంతి లేకపోతే ఈ భౌతిక ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి 14 లోకాలు కూడా అవి ప్రత్యక్షంగా పరోక్షంగా సూర్యకాంతిపై ఆధారపడి ఉన్నాయి. చూడండి, అలాగే మనం చూస్తే ప్రతి జీవజాలం కూడా సూర్యుని కాంతిపై ఆధారపడింది. అవునా కదా? ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎలాగా అంటే కొన్ని ప్రత్యక్షంగా సూర్యుని యొక్క కాంతిని తీసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి అంటారు. అంటే ఏమిటది? ఫోటోసింథసిస్ అని చెప్పి అంటాం. ఉదాహరణకి పత్రాలు, ఈ ఆకులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎండపడాలి, అంతే కదా. ఎక్కడైతే మొక్కలు ఎండలేని చోట మొక్కలు ఉంటే ఏమవుతాయి? ఎదుగుతాయి? సరిగా లేవు. అలాగే సూర్యుడు లేని చోట పెరిగేవి కొన్ని మొక్కలు ఉన్నాయి. అంటే అవి కూడా పరోక్షంగా సూర్యుని పైన ఆధారపడి ఉన్నాయి. ఎక్కడెక్కడ సూర్యకాంతి పడదో అక్కడ అవి పెరుగుతాయి. చూడండి, అలాంటివి కొన్ని మొక్కలు ఉన్నాయి. ఎండలో పెరగలేవు, అవి నీడ ఉండాలి, నీడలోనే పెరుగుతాయి. అలాంటివి కొన్ని. మరి నీడైనా సూర్యుడిపైనే కదా ఆధారపడి ఉంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పుకుంటాం. అంటే ఈ సూర్యుని యొక్క కాంతిని అవి స్వీకరిస్తాయి ఈ శాఖములన్నీ కూడా. అందుకే ఈ శాఖములు చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం అన్నమాట. చూడండి, ఆకుకూరలు. అసలు వాస్తవానికి మనం చూస్తే పూర్వం అనేకమైనటువంటి ఆకుకూరలు తినేవారు అన్నమాట. ముఖ్యంగా బెంగాల్లో కూడా పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు రాస్తారు. బంగ్లాదేశ్లో ఆయన ఉన్న రోజుల్లో ఈ భారతీయ సాంస్కృతిక జీవనం అనే గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు ఏముంది ఇప్పట్లాగా ఇప్పటి వాళ్ళకి వంట చేయమంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళకి వంట చేయమంటే బంగాళదుంప, క్యారెట్, బీట్రూటు, క్యాప్సికము, క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటో. అయ్యో, అది లేకపోతే ఇలా అసలు వంటిల్లే లేదు టమాటో లేకపోతే. బయట వాళ్ళు సాధారణంగా ఏమంటారంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనంటారు బయట. ఈ ఇస్కాన్లో నానుడు ఏమిటంటే టమాటో చేసిన మేలు మందిరాధ్యక్షుడు భగవంతుడు కూడా చేయలేడు. బయట వాళ్ళకి ఏ విధంగా అయితే ఉల్లిపాయ లేకపోతే వంట లేదో, ఇస్కాన్లో టొమాటో లేకపోతే వంట లేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారికి తెలిసిన కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు ఈ టొమాటోని ప్రవేశపెట్టారు భారతదేశంలో. ప్రభుపాదుల వారు రాస్తారు ఒక దగ్గర ఏమంటారంటే ఒక ప్రవచనంలోనూ ఎక్కడో చెప్తారనమాట, లేదా ఒక సంభాషణలోనూ ఆ టొమాటోని ఎవరు వాడేవారు కదట. చూడండి, ఎందుకంటే కొత్త ఇవన్నీ బ్రిటిష్ వాడు తీసుకొచ్చారంటే ఆ రోజుల్లో సంస్కృతి ఉండేది కాబట్టి వీడు అన్ని పరదేశీ అన్ని తీసుకొస్తారు, వీడు అన్నీ కూడా తుచ్చమైనటువంటి వాటిని ఎవరు ముట్టుకునేవారు కాదు. కానీ క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఒక పథకం ప్రకారంగా, ఉదాహరణకి టీ ఎలా ప్రవేశపెట్టారంటే ఉచితంగా పంచిపెట్టేవారు. టీని అన్ని సంతల్లో కూడలలో ఉంటాయి కదా, అలాంటి చోటుని ఫ్రీగా పంచిపెడితే ఏమనేవారంటే తాగితే కలరా రాదని. చూడండి, ఎందుకంటే కలరా వచ్చేది ఆ రోజుల్లో. ఆ కలరా వ్యాధికి మందని, లేకపోతే తీసుకుంటే చాలా రోగనిరోధక శక్తి పెరుగుతుందని పంచిపెట్టేవారు. అలా దాన్ని ప్రవేశపెట్టారు. అలాగే టొమాటో కూడా వాళ్ళు అలా ప్రవేశపెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఆహారం వేరు, మన ఆహారం వేరు. వాళ్ళు పచ్చిగా తింటారు కదా. టొమాటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నీ కోసుకొని దాని మీద కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం పోసుకొని తింటారు వాళ్ళు. అది నేనైతే చూడలేదు, విన్నాను అంతే అలా తింటారని. ఇప్పుడు ఏదైతే మనం సలాడ్ అని అంటున్నామో అది వాస్తవంగా పాశ్చాత్యులు అదే తింటారనమాట. అవునా? సలాడ్ అనేది మనకి సలాడ్లు కూడా మన దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఉదాహరణకి ఉడిపి విధానంలో మనం చూస్తే వాళ్ళు శనగపప్పు లేకపోతే పెసరపప్పు నానబెట్టి
దానిలో కొబ్బరి, పెరుగు, ఇవి తురిమి దానితో తయారు చేస్తారనమాట. అర్థమైంది కదా. లేదా ఆ కేవలం పప్పు నానబెట్టి అందులో నిమ్మరసం పిండి దాని మీద కొంచెం కొత్తిమీర లాంటివి వేసి దాన్ని ఆవాలతో కొంచెం నూనెతో తాలింపు పెట్టి అదే సలాడ్గా తీసుకుంటారు. ఆ సలాడ్ వేరు, వీళ్ళ సలాడ్లు వేరు. ఇప్పుడు సలాడ్ అంటే అందరికీ తెలిసింది ఏమిటి, క్యాబేజీ, కాలీఫ్లవర్ తురిమేసి అలాగే. సో కాబట్టి ఏమిటంటే అసలు ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనం చూస్తుంటాం అనేక రకాల ఆకుకూరలు. కానీ దురదృష్టవశాత్తు మనకి ఎవరికి సమయం లేదనమాట వాటిని తీసి. అంటే ఎలాంటిదంటే కలియుగంలో బజారుకి వెళ్ళి ఏ డిమార్ట్కో లేకపోతే ఏదో సూపర్ మార్కెట్కో వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వచ్చేటంత తీరిక మన దగ్గరే ఉన్నటువంటి ఆకుకూరలని పీకి వాటిని బాగు చేసుకుని తయారు చేసుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. అంటే ఎవరిని నిందించడానికి ఏం లేదు ఇందులో, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి. నేను ఒకసారి భారత ప్రభుత్వం వారి ఒక నివేదిక నేను చూశానన్నమాట. అసలు భారతదేశంలో తినదగినటువంటి ఆకుకూరలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి, ఎడిబుల్ లీఫీ వెజిటబుల్స్ అని చెప్పి, అంటే గిరిజనుల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అసలు వినియోగంలో ఉన్నటువంటి ఆకుకూరలు ఎన్ని ఉన్నాయి, అనేకమైనటువంటి ఉన్నాయన్నమాట. ఇంకా విశేషం ఏమిటంటే నేను పెద్దల నుండి విన్నది ఏమిటంటే పూర్వం కూరగాయలు ఎవరు పెంచేవారు కదట ప్రత్యేకించి. వాటికి అవే కంచెలలో సరిహద్దుల్లో పడి లేస్తూ ఉండేవట. చూడండి పాదులన్నీ కూడా. ముఖ్యంగా ఆహారం ఏం స్వీకరించేవారు అంటే ముఖ్యంగా పప్పు ఎక్కువగా స్వీకరించేవారు. పప్పు అలాగే మజ్జిగ అత్యంత ముఖ్యమైనటువంటిది, భూమి మీద అమృతంగా పరిగణించబడేది. నెయ్యి, వెన్న, అలాగే ఊరగాయ లాంటి పదార్థాలు ఇప్పుడు ఉండేవి. సో వీటిని స్వీకరించేవారు. పాదులు అంటారా, అవి మనకి కంచెల్లో కట్టవాలని చెప్పి అంటాం, సరిహద్దుల్లో వాటి అంటే అవి లేస్తూ ఉంటాయి. అసలు ఎవరు కూడా ప్రత్యేకించి వాటిని పెంచేవారు కదా, వాటికి అవి లేస్తూ ఉండేవి. ఆ తర్వాత కాలంలో పెంచడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో ఊరూరికి ఆటోలు తిరగడం మొదలుపెట్టాయి, ఆనపకాయలు, సొరకాయలు అని రకరకాలుగా. ఆ తర్వాత డీమార్ట్లు లాంటివి వచ్చాయి. అసలు పూర్తిగా మన యొక్క ఆహారపు అలవాట్లు అనేవి మారిపోయాయి అన్నమాట. మన పూర్వీకులు స్వీకరించిన ఆహారం మనం స్వీకరించడం, వారి యొక్క ఆహార విధానంలో అలవాట్లు చాలా భిన్నంగా ఉండేవి. ఏమైనప్పటికీ ఈ సూర్యుని యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ శక్తిని ఈ ఏవైతే ఇవి శాఖములు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలు చక్కగా తీసుకుంటాయి అనమాట. అందుకే ఏం చెప్తారంటే ఆకుకూరలు తింటే కళ్ళు బాగా అనిపిస్తాయంటారు. అవునా? చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు మనకి, కంటి చూపు మెరుగుపడాలంటే ఆకుకూర తినాలి. ఎందుకంటే ఆకులు ఏం చేస్తాయి, దృష్టికి అధిష్టాన దైవమైనటువంటి సూర్యుని యొక్క శక్తిని నిక్షిప్తం చేసుకుంటాయి అందులో. అందుకని ఆకుకూరలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని సంబంధం అది. ఆకుకూరలు తినేవాడు ఎవడెప్పుడు, ఆకుకూరలు ఏమిటి ఆకుకూరలు, కూరలో కరివేపాకని చూడండి. కాబట్టి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనమాట. వాస్తవానికి కృష్ణ చైతన్యవంతం కావడం అంటే ఏదో ఊరికి హరే కృష్ణ మంత్రం జపించడం అని అనుకుంటాం మనం. చాలామందికి ఉన్న అవగాహన ఇది. కృష్ణుడు అంటే సమస్త విశ్వము ఆయనే, అవునా కదా. కృష్ణుడికి సంబంధం లేనిది ఏముంది చెప్పండి సృష్టిలో. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. కాబట్టి కృష్ణుడు అంటే అన్నీ. కృష్ణుడు అంటే ఏమిటి, పరమసత్యం అంటే ఏమిటి, భగవద్గీతలో ప్రభుపాదుల వారు చెప్తారు. పరమసత్యము అని అన్నామంటే 5 విషయాలు ఉంటాయి అందులో. ఏముంటాయి పరమసత్యం అంటే, జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. చూడండి, ఈ 5 కూడితేనే పరమసత్యం. కాబట్టి కృష్ణుడు అన్నామంటే ఈ 5 కూడి ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టి కృష్ణ చైతన్యం అనేది మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానితోటి సంబంధం ఉన్నదన్నమాట. చూడండి, అందుకే మనం చూస్తే వైదిక సంస్కృతిలో ఎందుకని మరి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి మనకి, అవునా కదా. మన శాస్త్రాలు చూస్తే మనం దాని యొక్క విభజన మనం చూసినట్లయితే 4 వేదాలు, మళ్ళీ ఒక్కొక్క వేదం కూడా మళ్ళీ అది 3 భాగాలుగా ఉంటుందన్నమాట. బ్రాహ్మణ్యకాలు, అలాగే సంహితలు, తర్వాత ఇంకోటి ఏమిటి ఆరణ్యకాలు, ఇలా ఉంటాయి. అలాగే ఉపవేదాలు అనేటువంటివి ఉన్నాయి, పురాణాలు అనేటువంటివి ఉన్నాయి. మళ్ళీ ఏమంటాం, మళ్ళీ షడంగాలు అనేవి ఉన్నాయి, అంటే వ్యాకరణం, జ్యోతిష్యం, ఇలా అవి ఉన్నాయి. అదంతా కూడా విభజన ఉంది. కాబట్టి అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. చూడండి, అది ఉంది, ఇది లేదనేది లేదు. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. సంఖ్యాశాస్త్రం ఉంది,
శిల్పశాస్త్రం ఉంది, ఏ విధంగా నిర్మాణాలు చేయాలి. ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది, జ్యోతిర్వేదం ఉంది, సామవేదం ఉంది సంగీతానికి సంబంధించి, పాకశాస్త్రం ఉంది చూడండి, శకున శాస్త్రం ఉంది చూడండి. చుట్టూ కనిపిస్తున్నటువంటి శకునాలను చూసి ఏ విధంగా జరగబోయేదని చెప్పొచ్చు. సాముద్రిక శాస్త్రం ఉంది, మనిషిని చూసేవాడు ఎలాంటి వాడు చెప్పేయచ్చు చూడండి. ఎన్ని కళలు ఉన్నాయి అసలు చూడండి. చతుషష్ఠి కళలు, 64 కళలు ఉన్నాయి చూడండి. మొత్తం అనేది నాశనం చేసి ఇప్పుడు అంతా ఉన్నదంతా ఒకటే, గుమస్తా. ఎలాగా గుమస్తాగా మారాలి అంతే, అంతే కదా. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి, చేసే పని ఏమిటి? కంప్యూటర్ల ముందు కూర్చొని చేసేది ఏమిటి? గుమస్తా పని అంతే. ప్రపంచానికి గుమస్తాలను సరఫరా చేస్తుందన్నమాట చూడండి. అంతే కదా, ఇంకోటి ఇంక వేరే పని లేదు ఇంకా. అది కూడా చేసే దీనికి ఏమన్నా భగవత్ సంబంధం అయిందా? కాదు. వీడు చేసే పనులన్నీ ఏమిటంటే, ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలాంటిదంటే వాడు కూర్చున్న కొమ్మని వాడే నరుక్కోవడం అనమాట. అదే సిద్ధాంతం మీద నడుస్తుంది సాఫ్ట్వేర్ అనేది. ఈ సాఫ్ట్వేర్లు ఎందుకు రాస్తున్నారు? పని చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించడం కోసం, అవునా కదా. సాఫ్ట్వేర్ అంతా ఏమిటి? ఆటోమేషన్. ఇప్పుడు ఏటీఎం ఉందండి, ఏటీఎం ఎందుకు కనిపెట్టాడు? సాధారణంగా పూర్వం ఏం చేసేవారు? డబ్బులు కావాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంక్కి వెళ్ళి అక్కడ లైన్లో నుంచొని అక్కడ రసీదు రాసి అందులోకి వెళ్ళి వాడు చూసి దానికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రక్రియ అంతా ఏమిటి? ఇప్పుడు జనాభా పెరిగిపోతున్నారు దేశంలో, మరి దానితోపాటు అన్నీ పెంచాలి. కానీ పెంచాలంటే ఎలాగా? అన్నీ కూడా మరి ఖర్చుతో కూడుకునేటువంటి పని. జనం పెరిగే కొద్దీ వాళ్ళని యాజమాన్యం చేయడం కష్టం, అవునా కదా. ఒకడుంటే, ఇద్దరుంటే, ముగ్గురుంటే పర్యవేక్షణ చేయొచ్చు, 100 మంది ఉంటే ఎలా పర్యవేక్షణ చేయాలి? కాబట్టి ఎలాగా సమస్య. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అయిన దగ్గర నుంచి అదో సమస్య, కార్మిక సమస్య, కార్మికుల ఐక్యత అంటాడు, మళ్ళీ యూనియన్ల సమస్య, ట్రేడ్ యూనియన్లు అంటారు, అంతే కదా. కార్మికులు పెరిగిపోయారు అనుకోండి, వాళ్ళు ఎదురు తిరుగుతారు, మళ్ళీ మాకు హక్కులు కావాలంటాడు చూడండి. ఇవన్నీ పడి వాళ్ళు ఏమనుకున్నారు? అబ్బాయి ఇదంతా కాదు, మనం ఇంకేదన్నా యంత్రాలతో పని చేయించాలి చూడండి. అప్పుడు ఏమైతే మిషన్లు వచ్చాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ మిషన్లని పని చేయించేటువంటి విధానం చూడండి, దానికి రకరకాల సాఫ్ట్వేర్లు కావాలి, అదవుతుంది కదా. ఇప్పుడు పూర్వం మనం చిట్టా లెక్కలు రాయాలంటే అనేక రకాల పుస్తకాలను మనం రాయాల్సి వచ్చేది అనమాట. వచ్చినటువంటి ప్రతిదాన్ని నమోదు చేయాలి, ఖర్చు పెట్టిన ప్రతిదాన్ని నమోదు చేయాలి, లెడ్జర్ బుక్ అంటాడు, బ్యాంక్ బుక్ అంటాడు, చెక్ బుక్ అంటాడు, అనేక రకాలు. ఇప్పుడు ఏమిటి? సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అందులో ఒకటి ఎంట్రీ చేస్తే అన్నీ తెలిసిపోవాలి మనకి. సో ఇదంతా ఏమిటంటే జనాభాను తగ్గించడం కోసం. కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చేసేది కూడా ఏమిటి అంటే ఈ యంత్రాన్ని స్మార్ట్గా ఎలా మార్చాలి, అవునా కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ అంటే పూర్వం ఏమిటి? కేవలం దేనికి వాడేవారు? ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడడానికి. ఇవాళ దానికోసం కాకుండా మిగతా వాటికి ఎక్కువ వాడుతున్నారు సెల్ ఫోన్ అనేది, అవునా కదా. అంటే దానితోటి యంత్రాన్ని ఒక మనిషిగా తయారు చేయడం అనమాట, ఒక విధంగా చెప్పాలంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటున్నారు, కృత్రిమ వివేకం అని చెప్పి చూడండి. అంటే ఏం చేస్తున్నారు? మొత్తం అందరి యొక్క బుద్ధిని కలిపి ఒక యంత్రంలో పెడుతున్నారు. అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు భయం. ఇప్పుడు ఏమన్నా మరి ఇప్పుడు అందరి బుద్ధి, ఇప్పుడు ఆయనకు బుద్ధి అలా ఉంటుంది, ఈయనకు బుద్ధి ఒకలా ఉంటుంది, మీ బుద్ధి ఒకలా ఉంటుంది, ఆయన బుద్ధి. ఇప్పుడు ఎవడి బుద్ధి వాడికి విడిగా ఉంది కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు అందరి బుద్ధులు కలిపి ఒక దాంట్లో పెడుతున్నాం, ఏమవుతుందో ఏంటో చూడండి. అదే కదా ఇప్పుడు వాళ్ళ సమస్య. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఏమిటంటే వాళ్ళ కొమ్మను వాళ్ళని నరుక్కోవడం అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తయారు చేసేదంతా కూడా దేనికోసం? అంతే, యంత్రాలని తెలివిగా తయారు చేయడం కోసం. యంత్రాలు తెలివిగా మారితే వీడు సాఫ్ట్వేర్ రాసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్లో చివరి ఎంటర్ కొట్టగానే నవ్ యు ఆర్ అవుట్, ఇంక నీ పని లేదు, ఇంక అయిపోయింది సాఫ్ట్వేర్, లేచిపోను, నవ్ యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి. అంతే కదా. రాసావు నన్ను తయారు చేసావు కదా, నన్ను తయారు చేసావు, ఇంక నువ్వెందుకు, నువ్వు లేచిపోయి ఇక్కడ నుంచి, పోయింది నీ ఉద్యోగం చూడండి. సో అది పరిస్థితి అనమాట. కాబట్టి ఎన్ని కళలు ఉన్నాయి చూడండి, ఎందుకు ఎంత విభజనలు ఉన్నాయి. పూర్వం మనం చూస్తే అసలు రాజకీయ నాయకుల యొక్క తెలివి లేనితనం అనమాట చూడండి. అసలు ఈ పారిశ్రామికీకరణ అనేదే మానవాళిని నాశనం చేయడం అనమాట చూడండి. మానవ జాతిని నాశనం, మన గొయ్యిని మనమే తవ్వుకుంటున్నాం పరిశ్రమల ద్వారా. ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగేటప్పుడు ఏం చేయాలంటే ఉన్న జనాభా అందరికీ పని కల్పించే విధానాలు మనం ఆలోచించాలి, అవునా కదా. ఇప్పుడు ఇంతమంది జనాభా, వీళ్ళందరూ తెలివైన వాడు ఏం చేయాలంటే ఇంతమంది జనాభాకి పని ఉండాలి, ఇంతమంది జనాభా ఎక్కడున్న వాడిని అక్కడే పని చెప్పే విధంగా ఉండాలా లేదా. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభా ప్రతి ఒక్కడో ఎక్కడో 4 కిలోమీటర్ ఎక్కడో వెళ్ళి 10 కిలోమీటర్ల అవతల పని చేయాలంటే ఇన్ని కోట్ల మంది రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి తిరగాలంటే దీనికి రోడ్లు ఎన్ని కావాలి చెప్పండి. ఈ రోడ్లు కావాలంటే ఎన్ని కొండలు తవ్వాలి,
దీనికి ఎంత ఇది అవసరం. అందుకే వైదిక విధానంలో ఏమిటంటే జనాభా ఎంత పెరిగినా ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కడికి పని ఉంటుంది, అక్కడికక్కడే పని ఉంటుంది, వాడేం 10 కిలోమీటర్లు తిరగక్కర్లా. రహదారులు ఎందుకు, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏమిటి, ఈ ట్యాక్స్లు ఏంటి, టోల్ గేట్లు ఏంటి, ఈ పని ఏమిటి అసలు చూడండి. పూర్వం ఎంతకంటే జనాభా ఎక్కువ ఉండేవారు. మనం చూడండి కురుక్షేత్ర రణరంగం సమయంలో చూస్తే ఎంతమంది జనాభా ఉన్నారు. మరి అప్పుడు లేని రోడ్లు వీటి గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి. ఎందుకంటే ఇది అసలు పూర్తిగా అసలు అంతా ఆసురిక నాగరికత అన్నమాట ఇది. చూడండి యంత్రాలు ఎందుకు, అసలు యంత్రాలు రావడం వల్ల జనానికి చూడండి, యంత్రాలు తయారు చేసావు, జనానికి పని లేకుండా పోయింది, ఖాళీగా ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి చూడండి. అంతే కదా, నిరుద్యోగ భృతి ఇస్తున్నారా ఇప్పుడు. వెళ్ళి మాకు ఖాళీగా ఉన్నామండి బాబు, మాకు ఉద్యోగం లేదంటే వాడికి ఎంతో నెల ఇవ్వాలి చూడండి. అంటే వీడే నిరుద్యోగ పరిస్థితిని నెలకొల్పుతున్నాడు, మళ్ళీ వీడే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు, మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాడు చూడండి. ఇదంతా రాక్షస పరిపాలన అనమాట చూడండి. యంత్రాలు లేకపోతే ఎంతమందికి పని చెప్పొచ్చు మనం చూడండి, ఎంతమందికి పని చెప్పొచ్చు. పూర్వం ఫ్యాన్ లేదు, విసిరేవాడు, ఒక పక్కన నుంచి ఒకడు విసిరేవాడు చూడండి. రాజు ఉన్నాడంటే ఒక రాజుకి ఎంతమంది సేవకులు ఉండేవారు, విసిరేవాడు, నీళ్లు మోసేవాళ్ళు చూడండి. మోటార్లు లేవు పూర్వం. వ్యవసాయంలో పూర్వం అసలు ఎన్ని కోట్ల మందిని వినియోగించవచ్చు అసలు వ్యవసాయం చేయడంలో చూడండి. ఎన్ని గోవులని మనం సంరక్షించవచ్చు, ఎన్ని ఎద్దులని మనం సంరక్షించవచ్చు. ఎందుకంటే జనం అందరికీ పని ఉంది కదా. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కడు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో పట్టణంలోకి వెళ్ళిపోయి బతకాలి, గ్రామాల్లో బతకలేడు వాడు, పట్టణంలోనే బతకాలి. అందరూ పట్టణాలకు వెళ్తే పట్టణాలేమో అది ఒక పెద్ద గందరగోళం కింద తయారవుతాయి, అవునా కదా. అసలు పట్టణాలకు వెళితే ఎలా ఉంటుంది అసలు పరిస్థితి చూడండి, ఎంత గందరగోళం అసలు అంతా కూడా చూడండి. అంటే ఇది రాక్షస విధానం కాదా ఇది? జీవులకి ప్రశాంతత లేకుండా చేయడమే కదా. ఎక్కడ వాడు అక్కడే ఉండి వాడు పని చేసుకోగలిగితే ఎంత చక్కగా ఉండేది. యంత్రాల పేరుతో, సాఫ్ట్వేర్ పేరుతో, ఇంటర్నెట్ పేరుతో అవి ఇవి అని తీసుకొచ్చి కేవలం కొద్ది మందికి మాత్రమే పని కల్పిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా ఖాళీగా ఉంచి, ఖాళీగా ఉంటే బుర్ర ఏం చేస్తుంది, దెయ్యాల కార్ఖానాగా మారుతుంది, అంతే కదా. ఐడిల్ మైండ్ ఈజ్ ఈవిల్స్ వర్క్ షాప్ అన్నారు. ఖాళీగా ఉన్నవాళ్ళు ఎక్కువైపోయారు. ఖాళీగా ఉండేవాడికి ఏం చేయాలి, నక్సలిజం చూడండి. వాడికి అప్పుడు దౌర్భాగ్యపు ఆలోచనలన్నీ వస్తాయి. ఏమైనా రేప్ చేయాలా, లేదా మానభంగం చేయాలా, లేదా కుట్రలు పన్నాలా, బ్యాంకుకి కన్నం వేయాలా, లేకపోతే ఏదో హ్యాకింగ్ ఎలా చేయాలి చూడండి. వీళ్ళంతా ఎవరు, వీళ్ళంతా హ్యాకింగ్ చేసేవాళ్ళు, ఆన్లైన్ దొంగతనాలు. అంతకుముందు చక్కగా వాడు గ్రామస్తుడు చూడండి, అంతకుముందు గ్రామస్తుడు అంటే వాడు ఏం చేసేవాడు, చక్కగా గ్రామంలో వాడు ఏదో కలుపు తీసుకొని పొలం బాగు చేసుకొని ఆవుల్ని గేదెల్ని మేపుకుంటూ అలా పెరిగేవాడు. ఇప్పుడు గ్రామాల్లో ఉండి హ్యాకింగ్ చేస్తున్నారట చూడండి. మీరే కదా అన్నారు, అదేదో రాష్ట్రంలో ఒక ఊరు వాళ్ళంతా కూడా అదే పని అట. వాళ్ళు ఏంటారంటే ఫేక్ కాల్స్ చేస్తారట. వాళ్ళు చేసే పని వాళ్ళంతా గ్రామస్తులే, గ్రామంలో ఉంటారు. వాడిని చూస్తే నవ్వుతున్న పొలం పట్టుకుని ఎక్కడ గడ్డి మీద దగ్గర కూర్చుని ఉంటాడు, సీరియస్గా ఫోన్లో ఏదో వర్క్ చేస్తుంటాడు. ఏంట్రా నువ్వు చేసేదంటే ఎవరికి ఫోన్ చేస్తాడు, ఏమని మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఒకసారి మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి, ఏదో మార్చాలి అందులో ఏదో అంటాడు. వాడు తెంగరోళ్ళంతా కొంతమందికి చేస్తే అందులో ఒకడు దొరుకుతాడు కదా, చాలు వాడికి ₹1,00,000 లాగాడంటే అయిపోయింది పని. అంటే ఈ విధంగా జనాన్ని దౌర్భాగ్యులుగా మారుస్తున్నటువంటిది ఎవరు, ఇదంతా కూడా ఎవరిది బాధ్యత ఇదంతా చెప్పండి? పరిపాలకులదే బాధ్యత. మరి పరిపాలకులను ఎవరు ఎన్నుకుంటున్నారు? జనం ఎన్నుకుంటారు. కాబట్టి జనదే బాధ్యత. మన కర్మకు మనమే బాధ్యులం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కదా, రాజరికం కాదు కదా. మరి ఆ నాయకుడిని ఎన్నుకున్నది ఎవరు? మనమే ఎన్నుకున్నాం చూడండి. ప్రజాస్వామ్యం అంటే ఎవడు పాపం వాడు అనుభవించాలంట, అంతే. ఎవడు కర్మ వాడిది, ఎవడు ఏం చేయలేడు, ఎవడు సహాయం చేయలేడు అనమాట. అందుకే కలియుగంలో ఏమన్నారంటే, బాబు ఎవడికి ఎవడు సహాయం చేయలేడు, అందుకే హరినామాన్ని చెప్పుకోమన్నారు. క్షత్రియులు లేరు, రక్షించడానికి క్షత్రియుడు ఎక్కడున్నాడు? లేడు. నీ కర్మ నువ్వే అనుభవించాలి. అదే ప్రజాస్వామ్యం అంటే, అంతకుమించి ఏం కాదు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇదంతా కూడా మూర్ఖపు జీవన విధానం అన్నమాట. ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రతిరోజు తాము ఉన్నటువంటి చోటుకి వాడు ఇక్కడికి రావాలి, వీడు అక్కడికి వెళ్ళాలి చూడండి. అలా ఏర్పాటు అన్నమాట. ఎవడెక్కడున్నాడో వాడికి పని చేయదు. ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా పట్టణాలకు వెళ్ళాలి, పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా గ్రామాల్లోకి రావాలి. అటు నుంచి ఇళ్ళు వస్తారు, ఇటు నుంచి ఇళ్ళు వస్తారు. దానికి రోడ్లు కావాలి, వెడల్పు చేయాలి. దేశం అంతా రోడ్లే చూడండి. అసలు ఎన్ని రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి మీరు చూస్తే, అసలు ఎన్ని హైవేలు, దేశం అంతా హైవేలే. ఒక తిండి ఉండదు చూడండి. ఇంకో 10 ఏళ్లలో ఏమి తిండి ఉండదు. అది ఇప్పటికే చెప్పారు మేధావులు. ఎందుకని వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు? ఇంకా ఎవడో లేడు వ్యవసాయం చేసేవాడు. తిండి ఎక్కడి నుంచి జరుగుతుంది? అంత దౌర్భాగ్య పరిస్థితి.
అంటే ఎంత ఇప్పుడు ఎలా ఉందంటే మన పరిస్థితి అంధకారంలో ఉన్నాం అనమాట. రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నాం మనం. అంతా బాగుంది ప్రశాంతంగా, నా డేటా నాకుంది ఫోన్లో, నా ఇంటర్నెట్ నాకుంది, కాబట్టి నేను ఏదో ఆర్డర్ చేసుకుంటాను. ఎంత ఎవడు కష్టపడతాడండి గ్రామంలో, ఇవన్నీ నడ్డు ఉంచి ఇవన్నీ ఎవడు చేస్తారండి. చక్కగా పట్టణానికి వెళితే డబ్బులు ఏదో సంపాదించుకుంటే ఏదో జోహో ఏంటది జొమాటో ఏదో వాడు ఆర్డర్ చేస్తే వాడు చక్కగా తెచ్చి పెడతారు. ఎందుకు ఇంత కష్టాలు ఇవన్నీ? రోగాలు కూడా అలాగే అనుభవించు, అంతే కదా. రోగాలు వస్తున్నాయా లేదా? అనేక రకాలు. ఏ రోగమో తెలియట్లే. చూడండి, మనిషి ఏమనుకున్నాడంటే విపరీతమైన టెక్నాలజీ, ఇంకేమిటి అసలు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం వ్యాధులను అరికట్టొచ్చాను. ఇప్పుడు టెక్నాలజీ కూడా అంతుపట్టనటువంటి వ్యాధులు అనమాట. ఇప్పుడు వచ్చి ఏ వ్యాధి అయినా సరే హాస్పిటల్కి వెళ్ళగానే 10 రకాల టెస్టులు చేస్తాడు. అందరికీ రాసే మందులు ఒకటే చూడండి. ఎందుకంటే ఎవరికి ఏ వ్యాధో ఎవరికి తెలియదు. కొంతకాలం క్రితం వరకు ఏదైనా కొత్త జబ్బు వస్తే దాని గురించి అనౌన్స్ చేసి దానికి ఒక పేరు పెట్టేవారు. ఇది కరోనా, అది బరోనా, అది బర్డ్ ఫ్లూ, ఇదేమో స్వైన్ ఫ్లూ, లేకపోతే ఇదేదో ఇంకోటి ఏదో అని చెప్పి. ఇప్పుడు అది కూడా లేదు, పేర్లు కూడా పెట్టడం మానేసినట్టున్నారు ఈ మధ్య. ఎందుకంటే అంత పేరు పెట్టాలని ఆలోచించేటప్పటికీ కొత్త వ్యాధి పుట్టేస్తుంది అనమాట. చూడండి, ఎవడ చావు వాడు చావడం అంటే ఇదే అనమాట. చూడండి, అది పరిస్థితి. ఇది మూర్ఖపు విధానం అన్నమాట. కాబట్టి ఏంటంటే చూడండి, ఈ సూర్యుడు అసలు ఎంత ముఖ్యం, మానవ మనుగడకి ఎంత ముఖ్యం. ఈ సూర్యుని యొక్క వెలుగు అనేది ఎంత ముఖ్యం. ఈ సూర్యుని యొక్క వెలుగు పడకపోవడం వల్లే అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ మధ్య కరోనా కాలంలో అందరికీ డి విటమిన్ ఇంజక్షన్లు చేసి వాళ్ళే 3 నెలల పాటు ఎవరిని ఇంట్లోంచి బయటికి రావద్దన్నారు. అన్నారా లేదా? కరోనా వచ్చేసింది, ఎవడో బయటికి రావు, లాక్డౌన్, ఎవడింట్లో వాడే ఉండాలి. ఎవడింట్లో వాడు ఉంటే ఎండ పడలేదు 3 నెలలు 4 నెలలు. తర్వాత ఏమన్నారంటే అదో ఎండ పడకపోవడం వల్ల మళ్ళీ వీడికి ప్రాబ్లం వస్తుంది, కాబట్టి వాడికి డి విటమిన్ ఎక్కించాలి. డి విటమిన్ ఎక్కించాలి డాక్టర్లు. డి విటమిన్ ఎందులో ఉంటుంది? ఎండలో తిరగాలి. డాక్టర్ ఎండలో నువ్వేం తిరుగుతావులే, ఇంజక్షన్ చేయించుకో అని చెప్పి. అది పరిస్థితి అనమాట. కాబట్టి సవిత అనగా సూర్యుడని భావము. సూర్యుడు దేవదేవుని నేత్రము, నిజమునకు ప్రతిదియు విరాట్ రూపముతోనే సృజింపబడినది. కాబట్టి మరొక నేత్రం ఎవరు? సూర్యుడు భగవంతునికి చంద్రుడు. ఒక నేత్రం చల్లని చూపు, చంద్రుని చూపు. ఒక నేత్రం భగభగం అనేటువంటి చూపు. రెండూ కావాలి మనకి భౌతిక ప్రపంచం. వేడి కావాలి, చల్లదనం కావాలి. పగలంతా ఎండిన తర్వాత సాయంత్రం చల్లబడాలి చంద్రుని కాంతి. సూర్యకాంతికే ఎవడికి తెలియదు, ఇంక చంద్రకాంతి ఎవరో తెలుస్తుంది చెప్పండి? తెలిసేది అవకాశం ఉందా? చంద్రకాంతి లేదు. పట్టణాల్లో ఉండేటువంటి ఫ్లడ్ లైట్లకి చంద్రుడు కనిపించడం అవకాశమే లేదు. చంద్రకాంతి ఎంతో ముఖ్యం. మళ్ళీ మానవ శరీరానికి పోయి కూడా చంద్రకాంతి పడాలి. అలాగే పంటలు ఇవన్నీ కూడా మరి చూస్తే అసలు ఈ చంద్రుని యొక్క కాంతి వల్లనే రసం అనేది ఏర్పడుతుంది. రుచి అనేది ఏర్పడేది ఎందువల్ల అంటే చంద్రుని కాంతి వల్ల. పండ్లు రసవంతం కావడానికి కారణం ఏమిటంటే చంద్రుని కాంతి అనమాట. అసలు ఈ రోజుల్లో అన్నీ కూడా గ్రీన్ హౌసుల్లో పండిస్తున్నారు. గ్రీన్ హౌస్ తెలుసు కదా, బయటికి వెళ్తే పెద్ద పెద్ద డేరాలు వేసి ఉంటాయి. ఇది ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే ఎక్కడ పండేది అక్కడ వాడు తినకుండా వాడి ప్రాంతంలో సహజంగా పండే తిండి అంతా మర్చిపోయి వదిలేసి ఎక్కడో విదేశాల్లో పండేటువంటి దాన్ని, అక్కడ సహజంగా పండే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పచ్చటి డేరా వేసి ఇందులో పండిస్తాడనమాట. ఏం దౌర్భాగ్యం అది చెప్పండి? దౌర్భాగ్యం కదా చెప్పండి? పాశ్చాత్య దేశాల్లో సహజంగా పెరుగుతుంది, అక్కడ వాడే తినాలి. నువ్వు ఇక్కడ పెరిగేది నువ్వు తిను, లేదు డేరా వేసుకోవాలి. ఇక్కడ డేరా వేసి అక్కడ పండేది ఇక్కడ పండించాలి. కృత్రిమ వాతావరణం. ఎందుకంటే ఇంత ఎండలో అది బతకదు. అంతే కదా, ఇంత ఎండకి అది పనిచేయదు, అది పుట్టదు అది. మరి అలాంటి ఆహారం తిని మనమేమో ఈ ఎండలో తిరిగితే ఏమవుతుంది? అర్థమవుతుంది కదా. అమెరికా వాడు తినే తిండి తిని అమెరికా వాతావరణంలో తిరగాలి నువ్వు అమెరికా వాడు తినే తిండి తిని భారతదేశ వాతావరణంలో తిరుగుతానంటావేంటి? ఇప్పుడు మీరు చూడండి, క్యారెట్, బీట్రూటు, లేకపోతే క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇవన్నీ వాస్తవానికి మన దేశానికి కావు, వేరే వాతావరణానికి సంబంధించినవి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ తిండి తినేసి ఇక్కడ ఎండల్లో తిరుగుతున్నాం. మన దేశపు ఎండలకు మనం ఏం తినాలి? నీరు వదిలేటువంటి కూరగాయలు తినాలి. మనకి అందుకే గుమ్మడికాయ, మనకి దోసకాయ, బీరకాయ, లేకపోతే ఆనపకాయ, పొట్లకాయ, ఇవన్నీ నీరు ఉంటాయి. అవునా కదా? అది పొయ్యి మీద వేసామంటేనే నీరు బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు తినే తిండి ఏమిటి? నీళ్లు పోయాలి. మనం నీళ్ళు పోయాలా లేదా? ఆ కూరగాయలు ఉడకాలంటే నీళ్లు పోయాలి. బీరకాయకి నీళ్లు పోయాలా? మీరు ఏమన్నా
దానికి అది ఉడుకుతుంది చూడండి. అంటే మనం తినేటువంటి ఆహారం ఏం చేయాలి, నీరు వదలాలన్నమాట. ఎందుకంటే మనకి నీరు అవసరం, మనం ఉష్ణమండలంలో ఉన్నాం మనం. ఎంత పిచ్చితనం చూడండి అసలు. దీనికి ఏం అభివృద్ధి అని ఒక పేరు చూడండి. ఏం అభివృద్ధి అసలు, మనం ఏం చేస్తున్నాం మనం చూడండి. మన జీవితం ఎంత దౌర్భాగ్యం చూడండి. ఎందుకని జనం చచ్చిపోవడం, ఎందుకని అంత అల్పాయుష్కులు ఎందుకు అయ్యారు జనం? అందుకే ఆహారం లేదు. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఏం చేయగలం మనం? ఈ భాగవతం వీటన్నిటి ద్వారా మనం వెలుగును పొందాలి. అందుకే కలవు నష్టదృశామేషాం పురాణార్కోదునోదిత అని చెప్పన్నారు. కలియుగంలో లోపించినటువంటి దృష్టి లోపించినటువంటి జనులకు వెలుగునివ్వడం కోసమే ఈ భాగవతం అనేది, భాగవతం రూపంలో కృష్ణుడు మళ్ళీ అవతరించాడు అని చెప్పన్నారు కదా. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిపి సహా అని చెప్పన్నారు. కలవు నష్టదోషామేషాం పురాణార్కో ధునోదిత అని చెప్పన్నారు. ప్రకృతి కేవలము మూలతత్వములను సరఫరా చేయనది మాత్రమే. ప్రకృతి ఏం చేస్తుంది? ఊరికే మూలతత్వాన్ని సరఫరా చేస్తుంది. భగవద్గీత ఎందు రూపరిపడినట్లు సృష్టి కార్యము నిజమునకు దేవదేవుని చేతనే చేయబడినది. కాబట్టి భగవంతుడే ఆ పదార్థాలన్నింటినీ ఉపయోగించి చేస్తున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కాబట్టి సూయతే అంటే జన్మించడం అన్నమాట. ప్రసూతి గృహం అని చెప్పంటాం. సూతి అంటే మనుగుడలోకి రావడం. కాబట్టి ఈ చర అచర చూడండి, కదిలేవి కదలనివి అయినటువంటి జీవులన్నీ కూడా సూయతే పుడుతున్నాయి. ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ప్రకృతి. మరి ఎవరి అధ్యక్షతలో? మయాధ్యక్షణ అంటే నా యొక్క అధ్యక్షణ. కృష్ణుడు చెప్తున్నాడు, నా యొక్క అధ్యక్షతలో ప్రకృతి నుంచి ఇవన్నీ కూడా పుడుతున్నాయి. నా అధ్యక్షత ఎందే ప్రకృతి సృష్టి అందరి చరాచరములను సృజించుతున్నది అని చెప్పి అది మనకు చెప్తున్నారు. కాబట్టి మనం భాగవతం అనేది మరి ఇది సమస్త సమస్యలకు కూడా పరిష్కారం అన్నమాట. మనకి అందులో మనం చూడగలిగే దృష్టి, ఆ జ్ఞానం మనకుంటే అనంతమైనటువంటి విషయాలను మనం వాటి నుంచి మనం పొందవచ్చు అనమాట. చూడండి ఏ విధంగా అయితే పృథు మహారాజు మనం చూస్తాం. ఆయన ఏం చేశాడు? ఆయన భూమి నుండి అనేకమైనటువంటి వాటిని పితకసాగారు. దైత్యులకు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు, రాక్షసులకు కావాల్సినవి తీసుకున్నారు, దేవతలకు కావాల్సినవి తీసుకున్నారు, ఎవరికి ఏది కావాలో అది పిండుకున్నారు. కాబట్టి కలియుగానికి భాగవతాన్ని మనం కనుక, అందుకే విద్య భాగవతావధిభి అన్నారు. విద్య యొక్క అవధి ఏమిటంటే భాగవతం అన్నమాట. అందుకే మనం ప్రతిరోజు కూడా భాగవతాన్ని మనం చర్చించాలి. అనేక దృష్టికోణాల నుంచి కదా, అనేక దృష్టికోణాలు ఇప్పుడు మనకి ఇందులో ఉన్నాయి. కానీ అనేక కోణాల నుంచి మనం దాన్ని విశ్లేషణ చేయొచ్చు. ఎన్నో విషయాలు ఉన్నాయి మన జీవితానికి సంబంధించినవి. ఇహపర సంబంధమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడవి పరలోకానికి సంబంధించి ఆధ్యాత్మికము భౌతికము రెండింటి యొక్క సంక్షేమానికి సంబంధించినవి ఉన్నాయి. అవునా కదా? ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చెప్తాడు? వైద్యుడు అదే కదా చెప్తాడు. బీరకాయ తినమన్నాడా? ఆనపకాయ తినమన్నాడా? దోసకాయ తినమన్నాడా? అసలు ఇప్పుడు ఎవరికి అది వండడమే రాదు. అసలు బజార్లో కొందామన్నా దొరకబోయి. బజార్ అంతా ఏం దొరుకుతాయి? క్యారెట్లు, బంగాళదుంపలు, బీట్రూట్లు, క్యాప్సికమ్లు అంతా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా 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 దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అనమాట. కానీ కనీసం మన కృష్ణ చైతన్య సంఘంలో అయినా మనం, ఇంకా మనం కాకపోతే ఎవడ ఆశ్చర్యం చూపిస్తాడు దీన్ని భాగవతాన్ని చెప్పండి. బయటపడి ఎలాగో వాడికి తెలియదు భాగవతం తెలిసిన మనం కూడా మనం భాగవతాన్ని ఆధారంగా చేసుకునే జీవనాన్ని గడపకపోతే ఏమి ప్రయోజనం చెప్పండి? దురదృష్టం. ఎందుకంటే మనం అనుకుంటాం ఏదో ప్రచారం చేసేద్దాం, అది ఇవన్నీ సమయం వృధా, ఇవన్నీ ఎవడ చూస్తాను. కానీ ఆరోగ్యం పడే నువ్వేం ప్రచారం చేస్తావు? నీకు సత్తువు ఎక్కడుంది? నీలో ప్రచారం చేసే శక్తి ఎక్కడుంది? నీలో వర్చస్సు ఎక్కడుంది? అసలు నువ్వు చెప్పేది అవతల వాడి మీ ప్రభావం ఎలా చూపిస్తాం? అసలు చూడండి, మనం గొంతేసుకుని అరిచేసామని అవతల మీద మనకు ప్రభావం చూపించాలి కదా మనం చెప్పేది. ఇవన్నీ అనేకమైనటువంటివి ఉంటాయి ఇందులో. కాబట్టి కొంచెం సావధానంగా మనం కనీసం మన కృష్ణ చైతన్య సంఘంలో ఈ భాగవతంలో చెప్పినటువంటి సమాజ నిర్మాణానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏంటిది? మనసుని ఒక వయసు వచ్చాక కాదు, అందుకే బాల్యం నుండి దానికి శిక్షణ ఉండాలి. శిక్షణ లేని వ్యక్తి కష్టం. కృష్ణ చైతన్యమే ఏకైక పరిష్కారం.
అందుకే కృష్ణ చైతన్య ప్రక్రియను అనుసరించడం ద్వారా కొన్నాళ్ళకి మళ్ళీ వాడు నియంత్రించబడతాడు. అంతే తప్ప వేరే పరిష్కారం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.